దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ఆ గ్రామం పేరు కొండపల్లి. పచ్చని పొలాలు, గాలి తాకితే ఊగే ఎర్రటి జొన్న పొలాలు, మధ్యలో పెద్ద మర్రి చెట్టు. రాత్రి పడితే ఆ ఊరంతా మరో ప్రపంచంలా మారిపోతుంది. పగలు నవ్వులు, సంబరాలు. కాని రాత్రి ఆ ఊరిలో ఎవరూ బయటికి రావడానికి కూడా సాహసం చెయ్యరు. ఎందుకంటే అక్కడ మట్టి దయ్యం ఉందని ప్రతి ఇంట్లో చెప్పుకునే గుసగుస. మొదట్లో అది కేవలం ఓ కథగానే అనుకున్నారు. కాని ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఊరు మొత్తం భయంతో ఉనికిపోయింది. రాత్రి 12 అయింది. చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు. పొలాల మధ్యలో చిన్న దారిలో గంగయ్య అనే రైతు తన ఎద్దుల బండితో ఇంటికి వస్తున్నాడు. ఎద్దులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎంత కొట్టినా ముందుకు కదల్లేదు. గంగయ్యకు కోపం వచ్చింది. ఏమైందిరా అని ఎద్దులపై అరుస్తూ ముందుకు చూశాడు. దారి మధ్యలో మట్టితో కప్పబడిన ఒక ఆకారం కనిపించింది. మొదట అది ఒక మహిళలా కనిపించింది. జుట్టు పూర్తిగా ముఖం మీద పడిపోయి ఉంది. శరీరం మొత్తం తడిమట్టితో కప్పబడి ఉంది. ఆ మట్టిలోంచి 2 ఎర్రటి కళ్ళు మెరిశాయి. గంగయ్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎవరు అని గట్టిగా అడిగాడు. ఆ ఆకారం నెమ్మదిగా తల పైకెత్తింది. జుట్టు పక్కకు జారింది. ముఖం మొత్తం చిట్లిపోయినట్టు, కళ్లలో రక్తం, పెదవుల దగ్గర మట్టి. ఒక్కసారిగా అది నవ్వింది. ఆ నవ్వు మనిషి నవ్వు కాదు. ఎద్దులు భయంతో వెనక్కి దూకాయి. బండి కూలిపోయింది. గంగయ్య నేలపై పడిపోయాడు. ఆ మట్టి దయ్యం నెమ్మదిగా అతని వైపు వచ్చింది. నేలమీద పాకుతూ వస్తోంది. నాకు న్యాయం కావాలి అని గట్టిగా అరిచింది. గంగయ్య ఉనికిపోయాడు. ఏ న్యాయం? అది ఒక్కసారిగా గంగయ్య కాళ్లను పట్టుకుంది. చల్లగా మంచులాంటి చేతులు. ఈ పొలం నా రక్తంతో నిండింది అంది. గంగయ్యకు అప్పుడు గుర్తొచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ పొలంలో ఒక యువతి కనిపించకుండా పోయింది. అందరూ ఆమె పారిపోయిందనుకున్నారు. కాని నిజం ఎవరికీ తెలియదు. దూరంగా గ్రామం వైపు నుండి కుక్కలు అరవడం మొదలైంది. ఆ శబ్దం విన్న మట్టి దయ్యం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. ఇదింకా మొదలే అని చెప్పి మట్టిలో కలిసిపోయింది. గంగయ్య ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఊరికి పరిగెత్తాడు. మరుసటి రోజు ఉదయం గ్రామ పెద్దలు ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. కొందరు నమ్మలేదు. కాని అదే రాత్రి మరో సంఘటన జరిగింది. గ్రామం మధ్యలో ఉన్న పాత బావి దగ్గర ఒక చిన్న పిల్లవాడు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లిన వాళ్లు బావి దగ్గర మట్టి సప్పుళ్లు విన్నారు. బావిలోంచి నీళ్లు పైకి రావడం మొదలైంది. నీళ్లు కాదు, మట్టి. ఆ మట్టిలోంచి మళ్లీ అవే కళ్ళు మెరిశాయి. గ్రామం మొత్తం భయంతో ఉనికిపోయింది. ఇది శాపం అని ఒక పెద్ద మనిషి అన్నాడు. ఈ భూమిని ఎవరో అన్యాయంగా తీసుకున్నారు. ఆ ఆత్మకు శాంతి లేదు అన్నాడు. అప్పుడే ఒక వృద్ధురాలు ముందుకు వచ్చింది. ఈ పొలం యజమాని గతంలో ఓ పాపం చేశాడు. ఒక పేద అమ్మాయిని మోసం చేసి చంపేశాడు. ఆమె శవాన్ని పొలంలో పాతిపెట్టాడు. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆ రాత్రి గ్రామంలో ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించారు. కాని అర్ధరాత్రి అవ్వగానే గాలి బలంగా వీచింది. అన్ని దీపాలు ఆరిపోయాయి. గ్రామం చివర ఉన్న మర్రిచెట్టు దగ్గర మట్టితో కప్పబడి ఉన్న ఆ ఆకారం మళ్లీ కనిపించింది. ఈసారి ఒక్కడే కాదు, 2, 3, 10 మంది. ఆ ఊరిలో గతంలో అన్యాయం జరిగిన ప్రతి ఆత్మ మట్టిలోంచి బయటికి వచ్చింది. వాళ్లు గ్రామం వైపు నడవడం మొదలుపెట్టారు. ప్రతి అడుగులో నేల కదిలింది. ఇళ్ల గోడలు చిట్లాయి. పిల్లలు అరవడం మొదలుపెట్టారు. గంగయ్య తన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అతని కళ్ల ముందే మట్టి దయ్యం మళ్లీ కనిపించింది. నీ వల్ల కాదు, కాని నీ ఊరి పాపం వల్ల అని అది గట్టిగా అరిచింది. ఆ మాటలతోనే ఒక ఇల్లు కూలిపోయింది. గ్రామం మొత్తం కలవరం. కాని అదే సమయంలో గ్రామ దేవాలయం దగ్గర గంట మోగింది. ఎవ్వరూ మోగించలేదు. మట్టి దయ్యం ఒక్కసారిగా వెనక్కి చూసింది. దాని కళ్లలో కోపం. ఇది ఆగదు, ఇంకా ముగియలేదు అని గట్టిగా నవ్వింది. అది మళ్లీ మట్టిలో కలిసిపోయింది. మిగతా ఆత్మలు కూడా అదృశ్యమయ్యాయి. గ్రామం బతికింది. కాని భయం మాత్రం అలాగే ఉంది. అంతా నిశ్శబ్దమయ్యాక గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ పొలం తవ్వాలి, నిజాన్ని బయటకు తీయాలి అని. కాని వాళ్లకు తెలియదు, అది కేవలం ఒక ఆత్మ కాదు, అది మొత్తం గ్రామం చేసిన పాపాల ప్రతీకారమని. రాత్రి మళ్లీ పడుతోంది. మట్టి మళ్లీ కదులుతోంది. కొండపల్లి గ్రామం ఆ రాత్రి నిద్రపోలేదు. ఎవరూ ఇంటి బయటకు రావడానికి ధైర్యం చేయలేదు. కాని ఉదయం కాస్త వెలుతురు పడగానే గ్రామ పెద్దలు, గంగయ్య, ఇంకా కొంతమంది యువకులు కలిసి
ఆ శపించిన పొలానికి వెళ్లారు. ఆ పొలం మధ్యలో నేల వింతగా తడి అయి ఉంది. ఎక్కడ చూసినా చిన్న చిన్న మట్టి చిట్లింపులు. నేల ఊపిరి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడే తవ్వాలి అని వృద్ధురాలు చూపించింది. ఆమె కళ్లలో భయం కంటే బాధ ఎక్కువగా ఉంది. గంగయ్య గుండెలో ఇంకా నిన్నటి రాత్రి భయం తిరుగుతోంది. అయినా ధైర్యం చేసి గట్టిగా పలికాడు, ఏం జరిగినా ఈరోజు నిజం బయటకి తీయాల్సిందే అని. వాళ్లు తవ్వడం మొదలుపెట్టారు. మొదట మట్టి మాత్రమే వచ్చింది. కొంచెం లోతుగా తవ్వగానే ఒక తెల్లటి వస్త్రం కనిపించింది. అందరూ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. వస్త్రాన్ని నెమ్మదిగా తీశారు. దాని కింద ఎముకలు, ఒక యువతి అస్థిపంజరం, చేతుల్లో పగిలిపోయిన గాజులు, మెడలో ఒక పాత నెక్లెస్. ఆ వృద్ధురాలు ఒక్కసారిగా ఏడుస్తూ కూర్చుంది. ఇది లక్ష్మి, 5 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన అమ్మాయి అంది. అందరూ షాక్ అయ్యారు. లక్ష్మి ఒక పేద కుటుంబానికి చెందినది. ఆమెని ఆ పొలం యజమాని రామచంద్రారావు మోసం చేసి ప్రేమ పేరుతో వాడుకున్నాడని అప్పట్లో గుసగుసలు వచ్చాయి. కాని ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడలేదు. ఆమె గర్భవతి అయింది. రామచంద్రారావు పేరు చెడిపోతుందనే భయంతో ఆమెని చంపేశాడు. వృద్ధురాలు మాట పూర్తి చేయలేక ఏడ్చింది. గాలి బలంగా వీచింది. మట్టి చుట్టూ తిరగడం మొదలైంది. ఆ అస్థిపంజరం మీద మట్టి చేరి ఒక్కసారిగా మానవ ఆకారంగా మారింది. అది మళ్లీ అదే మట్టి దెయ్యం. ఈసారి దాని కళ్లలో కోపం కాదు, దుఃఖం. నా బిడ్డను, నా ప్రాణాన్ని ఎవ్వరూ కాపాడలేదు అని ఆర్తనాదం చేసింది. అందరూ నేలపై పడిపోయారు. గంగయ్య చేతులు జోడించి, మాకు ఏం తెలియదు, మేము తప్పు చేయలేదు అన్నాడు. మీ అందరికీ తెలిసినా తప్పని చెప్పలేదు అని మట్టి దెయ్యం గట్టిగా అరిచింది. నిజం దాచిన ప్రతి ఒక్కరూ పాపంలో భాగస్వాములే అంది. ఆ మాటలతోనే రామచంద్రారావు ఇంటివైపు మట్టి తుఫాను దూసుకెళ్ళింది. రామచంద్రారావు ఇంట్లో కూర్చుని ఉన్నాడు. బయట శబ్దం విని తలుపు తెరిచాడు. వెంటనే మట్టిగాలి అతన్ని లేపి బయటకు విసిరేసింది. మట్టి దయ్యం అతని ముందు నిలబడి ఉంది. నన్ను ప్రేమించావని చెప్పి చంపేశావు. రామచంద్రారావు వణికిపోయాడు. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని వేడుకున్నాడు. నేను నీకు ఎంతో భయపడ్డాను, కాని నాకు బ్రతికే అవకాశం ఇవ్వలేదు అని కోపంగా గట్టిగా అరిచింది. మట్టి చేతులు అతని మెడ చుట్టూ బిగుసుకున్నాయి. అతను గట్టిగా కేకలు వేశాడు. గ్రామం మొత్తం చూస్తోంది. ఎవ్వరూ కాపాడలేకపోయారు. ఒక్కసారిగా అతను నేలపై పడిపోయాడు. ఊపిరి ఆగిపోయింది. మట్టి దయ్యం గ్రామం వైపు తిరిగింది. ఇంకా ముగియలేదు. నా బిడ్డకు న్యాయం కావాలి అంది. అందరూ భయంతో ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు గంగయ్య ముందుకు వచ్చాడు. నీ అస్థిపంజరానికి శాంతి కలిగిస్తాం, నీకు సమాధి కడతాం, గ్రామం మొత్తం నీకు క్షమాపణ చెబుతుంది, క్షమించు ఈ గ్రామాన్ని అని ప్రాధేయపట్టాడు. దయ్యం కళ్లలో ఒక్క క్షణం మార్పు కనిపించింది. వృద్ధురాలు చెప్పింది, ఆమెకి చివరి సంస్కారాలు జరగలేదు, అందుకే ఆత్మకు శాంతి లేదు అని. గ్రామం మొత్తం కలిసి అక్కడే పెద్ద గుంత తవ్వి లక్ష్మీ అస్థిపంజరాన్ని గౌరవంగా ఉంచారు. పూజారి వచ్చి మంత్రాలు చదివాడు. ప్రతి ఇంటివారూ ఒక్క మట్టి కొరుకుతో క్షమాపణ చెప్పారు. ఆ సమయంలో ఆకాశంలో మేఘాలు గర్జించాయి. వర్షం మొదలయింది. మట్టి దయ్యం మళ్లీ కనిపించింది. ఈసారి దాని ముఖం ప్రశాంతంగా ఉంది. నిజం బయటికి వచ్చింది. నాకు శాంతి దొరికింది అని నెమ్మదిగా పలికింది. వర్షపు నీళ్లలో అది కరిగిపోయింది. మట్టి చల్లబడింది. గాలి నెమ్మదించింది. కొండపల్లి గ్రామం మళ్లీ నిశ్శబ్దమయ్యింది. కాని ఈసారి భయం కాదు, పశ్చాత్తాపంతో. రామచంద్రారావు చేసిన పాపం ఒక్కరికి కాదు, మొత్తం గ్రామానికి శాపమయ్యింది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం లక్ష్మీ సమాధి దగ్గర గ్రామం మొత్తం దీపాలు వెలిగిస్తుంది. ఆ పొలాన్ని ఇక ఎవరూ సాగు చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ కొన్నిసార్లు వర్షం పడే రాత్రుల్లో ఆ పొలం దగ్గర మట్టి కదులుతున్నట్టు కనిపిస్తుంది అంటారు. అది భయపెట్టడానికి కాదు, గుర్తు చేయడానికి. నిజం దాచిన ప్రతి ఒక్కరూ పాపంలో భాగస్వాములే అని. ఇలా మట్టిదయ్యం కథ ముగిసింది. కాని ఆ గ్రామానికి అది జీవితాంతం మరిచిపోలేని గుణపాఠం నేర్పింది.